హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిత బొటిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేయాలన్నది ఈ వీడియో ఉండిపోతుందన్నమాట. వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను ఈ కటింగ్ చార్ట్ పేపర్ మీద చూపిస్తున్నాను. ఇది మనకి సింగిల్ ఫోల్డింగ్లో ఉంది. మామూలుగా అయినా సరే బ్లౌజ్ పీస్ ఇలాగే ఉంటుంది కదా, మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా. అటువైపు ఏమో ఓపెనింగ్ ఉంది, ఇటువైపు ఫోల్డింగ్ ఉందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడానికి మెయిన్ మెథడ్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ విధంగా అంటే రెండోసారి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని కూడా కటింగ్ చేయటం చూపిస్తాను. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఎలా తీసుకుంటే మనకి బాడీకి సెట్ అయి ఉంటుంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో అనేది ఓన్లీ ఒకే సైజు కాకుండా షార్ట్ హ్యాండ్కైనా లాంగ్ హ్యాండ్కైనా ఎలాగా మెజర్మెంట్ తీసుకొని ఒకే మెజర్మెంట్ తీసుకొని ఎన్ని రకాలుగా కట్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. వేరియేషన్ ఉంటుందన్నమాట. షార్ట్ హ్యాండ్కి అయితే మెజర్మెంట్ ఒకలా ఉంటుంది, అదే ఎల్బో హ్యాండ్కి అయితే ఒకలా ఉంటుందన్నమాట. సో ఈ వేరియేషన్ చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఇలాగా రెండుగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే 2 హ్యాండ్స్కి అనమాట. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పార్ట్ని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కింద అంచులు సమానంగా గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి, ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఫోల్డింగ్ కోసం. ఇంతవరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మనం హ్యాండ్ లెంత్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ చూద్దాము. షార్ట్ హ్యాండ్స్ అంటే మనకి ఎలా వస్తుందంటే 3, 3.5, 4, 4.5, 5 లోపు షార్ట్ హ్యాండే వస్తుంది ఫ్రెండ్స్. సరే, 4.5కి షార్ట్ హ్యాండ్ లెంత్ తీసుకుందాం. 4.5కి ఒక 1/2 ఇంచు హ్యాండ్ జాయింట్కి ఎక్స్ట్రా మార్జిన్ కింద పెట్టుకోవాలి. మరి ఇక్కడ కాకుండా కరెక్ట్గా ఇలా పెట్టుకున్నా ఉంటే మిడిల్లో అర్థమవుతుంది అనమాట మనకి. ఇక్కడ ఈ ఎడ్జ్లో కూడా చివర్లో కూడా ఇలా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ 2 మార్కింగ్ కలుపుతూ లైన్ గీసుకోవాలన్నమాట. మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, 4.5 ఇంచులు మనం అంటే ఖర్చులతో కలిపి 5 ఇంచులు పెట్టుకున్నప్పుడు మనకి 3 ఇంచులు పెట్టుకుంటే ఇక్కడ గ్యాప్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు చంక డౌన్ అనేది 3 ఇంచులు పెట్టుకుంటాం కదా. ఒక 32, 34 చెస్ట్ సైజుకి 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 32 చెస్ట్ సైజ్ అనుకోండి. ఓకే, ఈ 32 చెస్ట్ సైజుకి మామూలుగా అయితే చంక డౌన్ 3 ఇంచులు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా 3 ఇంచులు పెట్టుకుంటే మిగిలింది 2 ఇంచులు. ఈ 2 ఇంచులో ఖర్చులు పోను మనకి 1.5 మిగిలిద్ది. అది సెట్ అవ్వదన్నమాట హ్యాండ్కి. కానీ ఇలాగా చిన్న హ్యాండ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈజీ మెథడ్ ఏంటంటే ఈ చంక డౌన్ అనేది 3 ఇంచులు పెట్టద్దు ఫ్రెండ్స్, 2.5కి మార్క్ చేయాలి. ఇలాగా ఎందుకు మార్క్ చేయాలంటే ఇక్కడ ఈ సైడ్ జాయింట్ అనేది తక్కువైపోతే కనుక చెయ్యి తిరుగుడు అనేది కరెక్ట్గా ఉండదు. కొంతవరకు ఈ మాత్రమైనా ఉండాలి, కనీసం 2-2.5 ఇంచులు అనేది ఇక్కడ మనకి సైడ్ అనేది ఉండాలి, ఎంత షార్ట్ హ్యాండ్స్ అయినా సరే. సో ఈ విధంగా ఫార్ములా అనేది చిన్న సైజుకి అంటే 28 నుంచి 32, 34 వరకు ఈ సైజు వరకు మాత్రం ఈ ఫార్ములా వర్తిస్తుంది, ఈ 4 సైజులకైతే. తర్వాత ఈ విధంగా పెట్టిన తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. 32 సైజు ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 14 ఇంచులు ఉందనుకున్నాం. 14 ఇంచులు ఉన్నప్పుడు దాన్ని 2 భాగాలు చేస్తే 7 ఇంచులు వస్తుందన్నమాట. ఈ 7 ఇంచుల్ని మనం ఈ విధంగా ఇలా కొలిచి ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకోవాలి. చార్ట్ సరిపోలేదు కదా, మీరు ఇక్కడ ఎక్స్ట్రా సైడ్ ఖర్చుల కోసం 1.5 కానీ 1 ఇంచు కానీ మనం కావాల్సినంత మార్జిన్ పెట్టుకోవటం అనమాట. నేను మెయిన్ అయితే ఇది చూపించాలనుకున్నాను. అదేవిధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి 32 సైజ్ అంటే సుమారుగా మనకి 5.5 ఇంచులు లూజు సరిపోతుంది అనమాట. ఓకేనా, 5.5 నుంచి 6 ఇంచులు కూడా సరిపోతుంది. నేను అప్రాక్సిమేట్లీ 5.5కి మార్క్ చేశాను. ఇక్కడ నుంచి 1.5కి అంటే 1 ఇంచుకి మార్క్ పెట్టుకుందాం. మీరు కావాలంటే 1.5 కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి, వీటిని కలుపుతూ లైన్ గీసేసుకోవాలి. ఇంతవరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ అసలు విషయంకి వద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పేది మీకు వివరంగా అర్థమవుతుంది. అందుకే నేను స్కిప్ చేద్దని చెప్తున్నాను. ఇక్కడ షోల్డర్ని చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచే కొంచెం ఇలా కలుపుకుంటూ ఇలా చేసేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ షోల్డర్ జాయింట్ భాగం వచ్చేసి గుంజేసినట్లు అవుతుంది, ఇక్కడ టైట్ తన్నేస్తుంది అనమాట. అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదేంటంటే 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అంటే ఇది 28, 30, 32 సైజు వరకు 34 వరకు కూడా 1.5 ఇంచు సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని
ఈ మార్కింగ్కి లైన్ గీసుకోవాలన్నమాట. ఈ సైడ్ జాయింట్కి ఈ 1.5 ఇంచ్ మార్క్కి లైన్ ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక్క పావించు, ఈ విధంగా ఒక్క పావించు, ఇక్కడ ఒక పావించు పెట్టేసిన తర్వాత ఇలాగా, అంటే మనం 1.5 ఇంచ్ మార్క్ చేసిన 1.25 నుంచి ఈ విధంగా ఇలాగా మార్క్ చేసేసి ఈ లైన్కి ఈ విధంగా కలిపేయాలి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ కిందకు వచ్చేసరికి ఇలాగే కలిపేయకుండా ఇక్కడ ఒక పావించు, సుమారుగా ఒక పావించుకి మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా దీన్ని విధంగా కలిపేసుకోవాలి దీనికి. సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్కి కూర్చుంటుంది. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసి ఉంటే ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఈ మార్జిన్తో సహా కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత అందులో సగం భాగం తీసుకొని ఆ భాగానికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన ఈ ఫార్ములాని మీరు అప్లై చేయాలన్నమాట. ఇలా వస్తేనే మనకి షేప్ అనేది మంచిగా తిరుగుతుందన్నమాట. మనకి చంక అనేది రౌండ్గా ఉంటుంది కదా, ఈ రౌండ్ షేప్కి సెట్ అవ్వాలి అంటే ఈ షేప్ ఈ విధంగానే ఉండాలి. చూసారా, ఇలా రౌండ్ ఇలా ఉంది కాబట్టి ఈ కర్వ్ షేప్ అనేది ఇక్కడ రావాల్సిందే. ఒకవేళ రాకుండా దీన్ని ఇలాగే కరెక్ట్గా చేసేసారనుకోండి, అది మిస్టేక్ అయిపోతుంది. ఇక్కడ మనకి లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ క్లాత్ ఎక్కువైపోయి లూజ్ వచ్చేసి ఇక్కడ మనకి కొంచెం ఫిట్టింగ్ అనేది సరిగా రాదనమాట. సో ఈ విధంగా రాకూడదంటే ఇలాగ నేను చూపించినట్టు ఫాలో అవ్వండి. ఇది షార్ట్ హ్యాండ్కి యూజ్ అవుతుంది. అదే మనం ఎల్బో హ్యాండ్స్కి చేసామనుకోండి, అది ఎలా చేయాలో కూడా చూద్దాము. ఈ 32 సైజ్కే. సో దీన్ని ఇలా ఓపెన్ చేసుకుందాము. సేమ్ ఇంతే, ఇది సింగిల్ ఫోల్డ్లో ఉంది. ఇప్పుడు 4 ఫోల్డ్ తీసుకోవాలి. ఇది నేను 1 హ్యాండ్కి చూపిస్తున్నాను, ఈ ఎల్బో హ్యాండ్కి. సో ఇది కూడా అంతే, ఇక్కడ కింద ఎడ్జ్లు ఇలాగా ఎక్స్ట్రాస్ ఉంటే దాన్ని కట్ చేసేయాలన్నమాట. దీనికి కూడా సేమ్ ఇదే మెథడ్. 1/2 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ హ్యాండ్ లూజ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని లైన్ గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎల్బో హ్యాండ్ ఎవరికైనా సరే షార్ట్ ఉంటే 9.5 సరిపోతుంది, 9.5. కొంచెం హైట్ ఉన్నారు, మీడియం హైట్ ఉంటే 10 ఇంచెస్, లేదంటే 10.5, 11 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు 10 ఇంచెస్ లెంత్కి ఎల్బో హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. 10 ఇంచెస్కి 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. హ్యాండ్ ఇక్కడ ఆమ్ రౌండ్ మార్జిన్తో కలిపి నేను 10.5 పెట్టాను. ఇదే 10.5 కొంచెం ముందుకు పెట్టి కూడా ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం లైన్ స్కేల్తో లైన్ గీయాలన్నమాట. లైన్ గీసేస్తా ఫస్ట్, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కదా మీకు. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా, ఇది హ్యాండ్ లెంత్ అనమాట. ఇక్కడ ఖర్చులకి 2 వైపులా ఖర్చులు తీసుకొని మనం మార్క్ చేసుకున్నాము. దీని తర్వాత మనకి మెయిన్ అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ సైజు అంటే 32 సైజు. నేను ఇప్పుడైతే 32 సైజు చెప్తున్నా కదా, ఏ సైజుకైనా కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ 32 సైజుకి చంక డౌన్ అనేది మనం 2.5 నుంచి 3 పెట్టుకుంటాము. ఇప్పుడు నేను అక్కడ హ్యాండ్కి 2.5 పెట్టా కదా, కానీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలన్నమాట. 3 ఇంచులు పెట్టుకోవాలి. 2.5 పెట్టుకోవాలా 3 పెట్టుకోవాలని చాలా వరకు డౌట్ ఉంటుందన్నమాట. ఈ ఫార్ములా అనేది 3 ఇంచుల ఫార్ములా అనేది 34 వరకు వర్తిస్తుంది. ఓకేనా. చెస్ట్ సైజు 34 ఇంచుల వరకు 3 ఇంచులు సరిపోతుంది. అలాగే 36 నుంచి 40 ఇంచుల వరకు 3.5 పెట్టాలి. ఎల్బో హ్యాండ్స్కి ఇది ఫిక్స్. 34 సైజు వరకు మాత్రం 3 ఇంచులు పెట్టుకోండి. అది 28 ఉండనివ్వండి, 30 ఉండనివ్వండి, 32 ఉండనివ్వండి, 34 ఉండనివ్వండి, 3 ఇంచులే మనకి చంక డౌన్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ ఇది 37 ఉంటే 38కి మార్చుకోండి. అలాగనమాట. 36, 38, 40 వరకు కూడా మీకు ఇదే ఫార్ములా. 3.5 అనేది చంక డౌన్ని దించాలి. ఇది 34 వరకు మాత్రం 3 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు మనది 32 సైజు. ఈ 32 సైజుకి 3 ఇంచులు సరిపోతుందన్నమాట. సో ఈ 3 ఇంచులు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా 3 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ మార్కింగ్ ప్రకారం లైన్ గీసేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మనకి హ్యాండ్ దగ్గర చంక రౌండ్ అనేది ఇదనమాట. చంక అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఇదనమాట. ఈ చంక రౌండ్ అనేది ఎంత తీసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉండే డౌటు. అది ఎల్బో హ్యాండ్లో. షార్ట్ హ్యాండ్లో అయితే నేను ఆల్రెడీ చూపించాను కదా, ఆ ఫార్ములానే ఫాలో అవ్వండి. ఎల్బో హ్యాండ్స్లో కూడా నేను చెప్పినట్లు ఇదే విధంగా ఫాలో అయ్యారంటే సరిపోతుంది. షార్ట్ హ్యాండ్కైనా ఎల్బో హ్యాండ్కైనా మనకి తేడా వస్తుందంటే ఈ చంక డౌన్ మాత్రమే. దాని తర్వాత ఎలా మార్చుకోవాలి, ఎలా మార్కింగ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. 1.5కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము
ఆమ్ రౌండ్ అంటే చంక రౌండ్ అనేది 7 ఇంచులు, అంటే చంక రౌండ్ 14 ఉంది. సో 14ని 2 భాగాలు చేస్తే 7 ఇంచులు వస్తుందన్నమాట. అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఎక్స్ట్రా మార్జిన్ చూపించలేకపోయాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాగా 1.5కి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర 5 ఇంచెస్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ సైజు వాళ్ళకి హ్యామ్ రౌండ్ రోజు 5 ఇంచెస్ సరిపోతుంది. కాస్త బొద్దుగా ఉన్నారంటే 5 నుంచి 5.5కి పెంచుకోవచ్చు మీ సైజు ప్రకారం. ఇదంతా కూడా మీ సైజుని బట్టి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 5 ఇంచులు, ఓకేనా. ఇది వచ్చేసి 7 ఇంచులు. అర్థమైంది కదా. ఇక్కడికి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో ఇలా గీసుకోండి. ఈసారి నేను ఈ ఆమ్ రౌండ్ని చేత్తో కాకుండా బిగినర్స్ అయినా కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవడానికి ఇంకొక కొత్త మెథడ్ని నేను చూపించబోతున్నాను. అది వచ్చేసి ఈ ఫ్రెంచ్ కర్వ్ అనమాట. ఈ ఫ్రెంచ్ కర్వ్ అనేది టైలరింగ్ మెటీరియల్ షాప్లో మీకు ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ ఇక్కడ నేను ఇలాగా కోణంలాగా వచ్చింది కదా, ఇక్కడ మనకి కొంచెం కర్వ్ షేప్ రావాలంటే ఇంతే, చిన్నగా ఇలా కర్వ్ షేప్ ఇచ్చుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకొని ఇలాగా నీట్గా గీసేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచుకి ఇలాగా కలిపేసుకొని కిందకి గీసామంటే మనకి చెయ్యి తిరుగుడు అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు ఇలాగా ట్రై చేయండి. ఇక్కడ మనం 5 ఇంచులు మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచుకి ఎక్స్ట్రా సైడ్ కుట్ల కోసం మార్క్ పెట్టుకొని ఈ 2 మార్కింగ్ని లైన్ గీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైన్ గీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ హ్యాండ్ దగ్గర మిడిల్లో చిన్న కట్ పెట్టుకోవాలి. ఇదే విధంగా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా కట్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కింద ఫోల్డింగ్కి ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ను ఓపెన్ చేసి ఫ్రంట్ చంకలోతో కట్ చేసుకుందాము. సేమ్ ఇక్కడ ఆమ్ రౌండ్ కట్ చేసేప్పుడు 1.5కి మార్క్ చేసుకున్నాం కదా మిడిల్ నుంచి, అలాగే మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి టేపుతో సైడ్ జాయింట్ వరకు ఇలాగ టేపుతో మెజర్ చేసి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఈ కరెక్ట్గా ఈ మిడిల్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్క్ పెట్టుకున్న చోట ఈ సైజు వరకు అయితే 1/2 ఇంచు చంకలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా సైడ్ జాయింట్ నుంచి నేను చూపించినట్లు ఇలాగా రౌండ్గా షేప్ ఇచ్చుకుంటూ కొంచెం రౌండ్గా రావాలి ఫ్రెండ్స్. అలా ఇచ్చుకుంటూ ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్న దానికి కరెక్ట్గా కలిపేసేయాలి. ఇలాగ షేప్ అయితే ఇలాగా సన్నగా ఎస్ షేప్లో రావాలి. లేదంటే ఇక్కడ కొంచెం ఇలాగ వి షేప్లో గీసామంటే ఇక్కడ పట్టేసి జాయిన్ చేసినప్పుడు హ్యాండ్కి బాడీకి ఇక్కడ పట్టేసి మనకి షేప్ అనేది సరిగ్గా కుదరదు అనమాట, ఆమ్ రౌండ్ షేప్ అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్ని కట్ చేసేసుకుందాము. తర్వాత ఈ కరెక్ట్గా ఈ మెజర్ చేసుకొని మార్క్ చేసుకున్నాం కదా మిడిల్కి, ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకొని మార్క్ పెట్టేసుకుంటే మనకి ఇది తెలుస్తుంది ఫ్రంట్ చంకలోతని. ఇది వచ్చేసి బ్యాక్ చంక రౌండ్, ఇది ఫ్రంట్ చంక రౌండ్ అనమాట. ఈ విధంగా మనకి హ్యాండ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తేనే మా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.